ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. అంతటి రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహపు గృహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు ఒక విశేషమైన అంశం కనబడుతూ ఉంది. ఏమిటంటే, మీ అందరికీ తెలుసు, దానియేలు యథార్థవంతుడు, న్యాయవంతుడు, లోపము లేనటువంటి వ్యక్తి, మంచి జ్ఞాని, ఆత్మజ్ఞాని అని మీ అందరికీ తెలుసు. అయితే దానియేలు అంటే పడనటువంటి వారు ఒక ఆజ్ఞను పుట్టించారు. ఏమనంటే, రాజు దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ప్రార్థన చేయకూడదు. దేవుడు అనే అంశము ఇంక ఎత్తకూడదు అని వారు ఒక శాసనము పుట్టించారు. రాజుకు కూడా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే జనం అందరూ నన్ను మొక్కుతారు, నా దగ్గరే ప్రార్థన చేస్తారు అన్నప్పటికీ ఇష్టమే కదా. రాజు కూడా సంతోషంతో ఆజ్ఞ జారీ చేసినప్పటికీ దానియేలు దాన్ని స్వీకరించకుండా దానియేలు దేవునికి, జీవము గల దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ దానియేలు అంటే కిట్టనటువంటి వారు వెళ్ళి రాజుతో అంటున్నారు కదా, రాజా, నువ్వు ఇటువంటి ఆజ్ఞ ఇచ్చావు కదా. కానీ దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అర్జెంటుగా దానియేలుని సింహభూమిలో వేసేయాలి అన్నాడు. పాపం మాట అన్నప్పటికీ రాజుకి చాలా బాధ అనిపించింది, వ్యాకుల పడ్డాడు. ఎందుకంటే దానియేలు అంటే ప్రేమ, దానియేలు అంటే గౌరవం, దానియేలు అంటే ఒక రకమైనటువంటి ఇష్టం అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే నమ్మకమైన వాడు దానియేలు. రాజు చెప్పిన దానికి లోబడతాడు, అదేవిధంగా దేవుని చెప్పిన దానికి 100% లోబడేటువంటి వ్యక్తి. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలుని తప్పించాలని ట్రై చేశాడు, కానీ రాజు వలన అవల. చివరికి అన్నాడు, సరే అయితే వేసేయండి అని బంట్రోతులతో చెప్పాడు. దానియేలుతో ఒక మాట అంటున్నాడు, దానియేలు, నేను నిన్ను రక్షించలేకపోయాను, కానీ అనుదినము నువ్వు సేవిస్తున్న నీ దేవుడే నిన్ను తప్పక రక్షిస్తాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ రాజుకి నిద్ర పట్టడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెల్లారి పొద్దుండా ఎప్పుడు తెల్లారుతుందని చూశాడు. తెల్లవారగానే బోను దగ్గరికి వచ్చేసాడు, ఆ గృహ దగ్గరికి వచ్చేసి అంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడా. అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి, జీవము గల దేవుని సేవకుడా దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు దుఃఖ స్వరముతో. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వృత్తాంతం నుంచి మీతో నేను ఒక విశేషమైన అంశాన్ని చెప్తాను అని చెప్పేసి అన్నాను. కాబట్టి నీకు బలం ఉంది, నీ బలము నిన్ను రక్షించలేదు. నీకు బంధువర్గం ఉంది, నీ బంధువర్గం నిన్ను రక్షించలేదు. లేక నీకు ధనం ఉంది, నీ ధనము నిన్ను రక్షించలేదు. లేదు, నీకు రాజకీయ నాయకుల అండ ఉంది, రాజకీయ నాయకుల అండ నిన్ను రక్షించలేదు. ఎవరు నిన్ను రక్షిస్తారో తెలుసా? నువ్వు నిత్యము ప్రార్థన చేసే నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు, నీ దేవుడే నిన్ను విడిపిస్తాడు అనేది ఈ యొక్క దానియేలు దగ్గర నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. రాజు సుప్రీం పవర్ కలిగినటువంటి వ్యక్తి, ఒక శాసనం ఇచ్చాడంటే అది నెరవేరవలసిందే. అటువంటి వ్యక్తి కూడా నేనేమీ చేయలేను అని చేతులు ఎత్తేసాడు. కానీ జీవము గల దేవుడు చెయ్యి విడిచిపెట్టలేదు. హల్లెలూయా. కనుక మనం ఎవరి దగ్గర ప్రార్థన చేస్తున్నాం, ఎవరిని మనం ఆరాధిస్తూ ఉన్నాం,
ఎవరిని మనం సేవిస్తూ ఉన్నాం? ఈ వాక్యం ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో దేవుడు మీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఎవరిని మీరు సేవిస్తున్నారు? ఎవరి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఎవరి దగ్గర మీ కష్టాలు చెప్పుకుంటూ ఉన్నారు? జీవం గల దేవుడి దగ్గర చెప్తూ ఉన్నారా? అయితే నీకు విడుదల కలుగుతుంది. మనుషుల దగ్గర చెప్తూ ఉన్నారా? అయితే నాకు తెలియదు, అది కష్టమే. రిజల్ట్ కనుక దానియేలులాగా నాకు దేవుడే కావాలి, భూమి తలకిందులైనా పర్వాలేదు అని ఎంతమంది అయితే బలమైన తీర్మానం కలిగి ఉంటారో ప్రతి ఒక్కరూ దానియేలులాగా రక్షింపబడతారు, దానియేలులాగా విడిపించబడతారు, దానియేలులాగా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటారనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నా. మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు నాయన. నీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిజమే, దానియేలు నాయన గొప్ప ప్రార్థన పరుడు. నీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర మోకాళ్ళు వంచినటువంటి గొప్ప స్వభావం కలిగినటువంటి వ్యక్తి. తనకు కష్టం వచ్చినప్పుడు రాజులు సహితం ఏమీ చేయలేకపోయేవారు, కానీ రాజులకు రాజువైన నీవు మాత్రం సింహపు నోళ్లను మూసి దానియేలును రక్షించావా. ఈరోజు మేము మనుషుల మీద ఆధారపడుతూ ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. సింహపు నోళ్ళు మూసి ప్రభువా మమ్మల్ని కూడా మీరు రక్షించి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.